హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్ము హియర్. మీరు ఎవరైనా బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా బెంగళూరులో ఉన్నారా, ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ కండి. అదే మాల్ ఆఫ్ ఏషియా. ఎంత మందికి మాల్ ఆఫ్ ఏషియా తెలుసు అండ్ అందులో మీకు ఇష్టమైంది ఏంటో కామెంట్ చేసేయండి. నాకైతే మాల్ ఆఫ్ ఏషియా చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, టైం అయితే అస్సలే సరిపోలేదు, అంత బాగుందన్నమాట. ఇప్పుడు వరకు చూసిందంతా మాల్ బయట మాత్రమే. మాల్ బయట అంత ఉందంటే లోపల ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మొత్తం సెటప్ అయితే అంతా దుబాయ్ ఫీలింగ్ వస్తుంది. పైన మొత్తం 4 ఫ్లోర్స్, అలానే కింద కూడా 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. అవి గ్రౌండ్, అండర్ గ్రౌండ్, బేస్మెంట్స్ కూడా కలిపి అన్నిటికీ ఎక్సలేటర్స్, లిఫ్ట్, స్టెప్స్ అన్ని ఉన్నాయి. అలానే ప్రతి ఫ్లోర్ డెకరేట్ చేశారు, వేరే లెవెల్ అసలు. అదే కాక మేము వెళ్ళింది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైం అప్పుడు కాబట్టి మొత్తం క్రిస్మస్ ట్రీస్ అండ్ అలానే న్యూ ఇయర్ థీమ్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడైతే ఒక మినీ ఫారెస్ట్ కూడా ఉంది. నేను మాల్ కి వెళ్ళటమే చాలా తక్కువ, అలాంటిది ఇంత పెద్ద మాల్ కి ఫస్ట్ టైం వచ్చా అనమాట. జస్ట్ కారిడార్స్ తిరగడానికి నాకు 4.5 hours పట్టింది. ఇక్కడ ఈ మాల్లో దొరకందంటూ ఏదీ లేదు. ఒకవేళ అది మాల్లో దొరకకపోతే నాకు తెలిసి ఇంక ఇండియాలోనే దొరకదేమో. టాయ్ స్టోర్స్ నుంచి బుక్స్, క్లాత్స్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్, పర్ఫ్యూమ్స్ అసలు ఏది లేదండి బాబు, అన్ని ఉన్నాయి. ఇంకా ప్రతి షాప్ లోకి వెళ్ళి తిరగలేదు కాబట్టి మాకు 4.5 గంటలు మాత్రమే పట్టింది. ఇంకా అలానే ప్రతి దాంట్లోకి వెళ్తే ఒక రోజంతా పట్టొచ్చు. అక్కడ ఏమేమి దొరుకుతాయో నోటితో చెప్పడం కన్నా అక్కడ చూడడం బెటర్. వీడియో క్లిప్స్ లో మీరే చూసేయండి. ఇంక ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంకా ఫుడ్ అయితే హైలైట్ అన్నమాట. ఇక్కడ లేని వెరైటీయే లేదు. చైనీస్, జాపనీస్, ఇండియన్ అలా మల్టీ కుజైన్స్ అన్నమాట. అన్ని రకాల ఫుడ్ ఇక్కడ దొరికేస్తుంది. అన్ని పెద్దవాళ్ళకి ఉన్నాయి, మరి పిల్లలతో వెళ్తే ఏం చేయాలని అస్సలు ఆలోచించకండి. పెద్దవాళ్ళ కోసం ఎన్నున్నాయో పిల్లల కోసం ఒకటే గ్రౌండ్ లో మొత్తం నింపేశారనమాట. అదే గేమ్ జోన్. ఆగకుండా కంటిన్యూగా మాల్ మొత్తం తిరుగుతూ ఉంటేనే 4.5 గంటలు పట్టింది. ఆకలేసి ఒక ఫుడ్ స్టాల్ కి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ మేమైతే పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ అలానే వింగ్స్ అని తీసుకున్నాం. ఇంకా అవి మాత్రం తినేసి మళ్ళీ తిరగడం అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ నాకు అన్నిటికన్నా ఒక విషయం చాలా బాగా నచ్చింది. అదేంటో తెలుసా? హ్యారీ పోటర్ స్టిక్స్ అనమాట. మీలో ఎంతమంది హ్యారీ పోటర్ చూస్తారో కామెంట్ చేసేయండి. ఈ స్టిక్ అన్నా నేను ఇంకా నెక్స్ట్ సెకండ్ తీసిన స్టిక్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఈ స్టిక్ తో మ్యాజిక్ చేసేస్తున్నా. అందరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని. 4 గంటలు తిరిగింది మీకు జస్ట్ 3-4 మినిట్స్ లో పెట్టేస్తున్నా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నిజం చెప్పాలంటే మాల్ లవర్స్ అందరికి ఇది ఒక వేరే ప్రపంచంలా కనిపిస్తుంది. అదే ఒకవేళ మా చెల్లిని తీసుకొచ్చి ఉంటే ఇంకా నా పని అయిపోయేది. ఫస్ట్ ముందు మా చెల్లి పీవీపీ ట్రెండ్ సెట్ మాల్ కి వెళ్తేనే 5-6 గంటలు ఉంటది. అదే ఈ మాల్ కి వస్తే రోజులేనేమో. మేమైతే బయటకు వెళ్ళడానికి దారి కూడా కన్ఫ్యూజ్ అయిపోయాం. వచ్చేటప్పుడేమో ఫ్రంట్ ఎంట్రీ నుంచి వచ్చాం, ఇంకా వెళ్ళేటప్పుడేమో బ్యాక్ సైడ్ ఎంట్రీ నుంచి బయటకు వచ్చాం. ఇంకా అలా క్యాబ్ బుక్ చేసుకొని రూమ్ కి అయితే వచ్చేసా. ఇంకా పడుకొని నెక్స్ట్ డే లేచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలన్నమాట. బాయ్ బాయ్ గాయ్స్.